ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బొబ్బట్లు చేస్తున్నాను. నాకు సరిగా చేయడం అయితే రాదు. సరిగా అంటే అసలు రాదు. ఇప్పుడు చిన్నప్పుడు చేశాను, అంటే నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు అలా చేసాను. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు చేస్తున్నా. పిల్లలు అడిగారు తింటా అని, అందుకు చేస్తున్నా. గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను, యూట్యూబ్ చూసే చేస్తున్నా. అండ్ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని లాస్ట్లో గీ యాడ్ చేసి ఒక 10 minutes అలా నానితే సాఫ్ట్గా వస్తాయి. ఆ తర్వాత కుక్కర్లో కొంచెం శనగపప్పు వేసి ఒక టీ గ్లాస్ తీసుకున్నా, కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక 2.5 అలా వాటర్ పోసి విజిల్స్ ఒక 5-6 విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడికిపోతుంది. మా ఓనర్ ఆంటీ కూడా భలే చేస్తారు, కానీ నాకు అస్సలు రాదు. ఆ రవ్వతో చేస్తారు. ఇది గోధుమ పిండి అంట, గోధుమ పిండి కాదు, బొంబాయి పిండి అంట, దాంతో చేస్తారు వాళ్ళైతే. కానీ నాకు అస్సలు రాదు, అందుకే గోధుమ పిండితోనే ప్రయోగం చేస్తున్నా. అలా మెత్తగా అయినాక మిక్సీ కొట్టుకోవాలి. అందులోనే 2 ఇలాచీ వేసి మిక్సీ చేస్తున్నా. అలా మెత్త పేస్ట్ చేశాక కుక్కర్లో వేసి మీడియంలో పెట్టుకొని కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకొని సరిపడినంత బెల్లం, నేను కొంచెం తక్కువే వేసాను అనుకుంటున్నా. పిల్లలు తింటారు కదా, కొంచెం తక్కువే వేసిన, మరీ స్వీట్ కాకుండా. అది బాగా కొంచెం ఉండలాగా అయ్యేంత వరకు బాగా కొంచెం ఉడకబెట్టుకొని ఆఫ్ చేసుకోవాలి. ఇలా వదిలేస్తుంది కుక్కర్కి, ఇంకా రెడీ అయినట్టు అనమాట. ఉండలు చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇది కొంచెంసేపు చల్లారినాక ఉండలు చేసుకుంటే బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మైదా యూజ్ చేయట్లేదు. గోధుమ పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. అండ్ పప్పు కూడా నేను ఉడకబెట్టేటప్పుడు కొంచెం ముందుగానే ఒక 15-20 నిమిషాలు నానబెట్టుకున్న, బేగా ఉడుకుతుందని. ఇలా ఉండలు చేసుకున్నాక అన్నీ రెడీ ఒక ప్లాస్టిక్ కవర్లు అంటే తీసుకొని బొబ్బట్లకి పేపర్ ఉంటుందంట సపరేట్గా, కానీ మనకి అది ఇప్పుడు అవైలబుల్ లేదు, అందుకే ప్లాస్టిక్ కవర్ యూజ్ చేస్తున్నాను. ఇలా కొంచెం ఒత్తుకొని కొంచెం ముద్ద తీసుకొని అందులోని ఈ పూర్ణం పెట్టాలి. పప్పు పూర్ణం పెట్టి కొంచెం గీ యాడ్ చేసుకొని సింపుల్గా అయిపోతుంది అంతే. ఇలా రోల్ చేసుకోండి. మరీ పలుచగా కాదు, అలాగని లావుగా దలసరగా కాకుండా మీడియంలోనే చేసుకొని నెయ్యి వేసి కాల్చుకోండి. అంతే, 2 పక్కల ఒకసారి కాల్చాక అప్పుడు నెయ్యి వేసుకొని లైట్గా యాడ్ చేస్తున్నా. బాబు తిన్నాడు, నెయ్యి ఎక్కువ వేసిన స్మెల్ వాడికి ఇష్టం ఉండదు. నాకు స్మెల్ ఇష్టం, కానీ నెయ్యి ఇష్టం ఉండదు, అందుకే కొంచెం లైట్గానే వేస్తున్నాను. నెక్స్ట్ది కూడా సెకండ్ది కూడా ప్రిపేర్ చేస్తున్నా. అంతే, నాకైతే ఓకే. అంటే అప్పట్లో చేసేదానికన్నా ఇప్పుడు చేస్తే బాగానే వచ్చింది.